సో తానా ప్రెజెంట్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు సో పదవులతో చెప్పుకోవడం చాలా గొప్పగా ఉంటుందండి. కానీ మనం చేసే మంచి పనులకి ఆ పదవులే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అన్నదానికి నిర్వచనం నిరంజన్ గారు. పదవితో సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు స్టూడెంట్స్కి కొన్ని నేను చెప్పాలి, ఎందుకంటే మాకు తెలిసిన సర్కిల్లోనే ఎంతోమంది స్టూడెంట్స్ కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. తానా ఇనిషియేట్ తీసుకొని ఆ స్టూడెంట్స్ని మళ్ళీ ఇండియా పంపడం, అక్కడ కోవిడ్ టైంలో చనిపోయిన వారిని ఇండియా పంపడం, ఎంతోమంది లేడీస్కి వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కావచ్చు, వాట్ ఎవర్, ఆడవారికి ఎవరు చేస్తారండి సహాయం? ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఉంటారు, ఒక అమ్మాయి అక్కడ ఉంటుంది. సో హస్బెండ్ సపోర్ట్ లేనిదే ఇంపాసిబుల్. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా తానా ఇనిషియేట్ తీసుకొని ఎంతోమంది ఉమెన్స్కి సహాయం చేశారు. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరే కాదు, తానా టీం అందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్లీజ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నిరంజన్ గారు. థ్యాంక్ యూ అండి. సో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ బ్రోచర్ ఇనాగరేషన్ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ, ఖమ్మ సోదరులు సోదరీమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలండి. అలాగే ఈ కేజీఎఫ్ థాట్ అనేది ఐ థింక్ కుసుమ్ గారు మనకి ఖమ్మ ఆర్గనైజేషన్స్, ఖమ్మ సొసైటీస్ అని చెప్పేసి ప్రతి ఊళ్ళో ఎక్కడెక్కడ చిన్నగా ప్రతి సిటీస్లో కూడా కొన్ని ఫామ్ అయ్యారు. వాళ్ళకి చిన్న సేవలు, వన భోజనాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడక్కడే ఉన్నారు. కాకపోతే వీళ్ళందరినీ కూడా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కిందకి తీసుకొచ్చి మనందరినీ కూడా ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి ఖమ్మవారందరినీ, నాకు తెలిసి దీని ముఖ్య ఉద్దేశం కూడా ఖమ్మవారిని, ప్రపంచంలో ఉన్నటువంటి ఖమ్మవారిని అందరినీ కూడా ఒక చోట చేర్చగలగడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే రెండవది, ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఖమ్మవారు ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. వాళ్ళు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఎకనమిస్ట్ కావచ్చు, వాళ్ళు ఉన్న రంగంలో వాళ్ళు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. దాంతోపాటు మన కమ్యూనిటీలో చాలామంది బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం చేయగలిగిన సహాయం, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మన అనుకునే వాళ్ళకి సహాయం చేయగలిగితేనే మనకు తోచినంత మనం చేయగలిగినంత కమ్యూనిటీలో హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మేమైతే యుఎస్లో తానా తరపున తెలుగు కమ్యూనిటీ అందరికీ కూడా అక్కడ ఉన్న డోనర్ సహాయంతో అక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కేజీఎఫ్ ద్వారా వరల్డ్ వైడ్ ఖమ్మాస్ అందరికీ కూడా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ ఆర్గనైజేషన్ అండగా ఉంటుందని ఆశిస్తూ ఇలాంటి మంచి ఇనిషియేటివ్ని, మంచి థాట్ని తీసుకొచ్చిన కుసుమ్ గారికి, అలాగే కేజీఎఫ్ కార్యవర్గ సభ్యులు అందరికీ, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి తానా ప్రెసిడెంట్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా, అలాగే కార్యవర్గ సభ్యులు, సో కర్ణాటక ఖమ్మ సంఘం నుంచి వచ్చినట్టు గారపడ ప్రసాద్ గారు, గల్ఫ్ నుంచి వచ్చినటువంటి వారు, అక్రాస్ ద కంట్రీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి అందరికీ కూడా, సోదరులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనందరూ జూలైలో జరిగేటువంటి 21st, 22nd జరిగేటువంటి కార్యక్రమంలో మనందరం మళ్ళీ ఒక్కసారి కలుసుకుందామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు.